Hello friends, welcome to 24th December Daily Hindu News Analysis. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము 24th డిసెంబర్ డైలీ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెటెస్ట్ స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్ బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ ఎండ్ సేల్, బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ సేల్, మన యొక్క ఫ్లాగ్షిప్ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోర్సు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. కేవలం మీకు 25,000 రూపీస్కి మీకు అందుబాటులో ఉంటుంది. ఆఫర్ మీకు 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకుని ఈ కోర్సులో ఎన్రోల్ అవ్వచ్చు. ఈవెన్ దో యు ఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్, దిస్ కోర్స్ విల్ బి డెఫినెట్లీ ఎన్రిచ్ యువర్ ప్రిపరేషన్. సిమిలర్లీ ఆప్షనల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. మన దగ్గర ఆప్షనల్ ఇన్ఫినిటీ అండర్లో అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రో, తెలుగు లిటరేచర్, ఇవన్నీ కూడా. ఇవి కూడా మీకు కేవలం 24,000 రూపాయలకే వస్తుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఆఫర్ 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. యూ కెన్ కాల్ ఆన్ టు దిస్ నెంబర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండ్ యూ కెన్ బై టాకింగ్ విత్ అవర్ ఎక్స్పర్ట్ టీమ్. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ ఫ్రెండ్స్. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి అయితే ఆర్టికల్స్ని పిక్ చేసుకుంటున్నాము. చాలా ఎడిషన్స్ ఉంటాయి, వాటిల్లో మనం ఢిల్లీ ఎడిషన్ తీసుకుంటున్నాం. లెట్ us సీ ద ఎజెండా. మెయిన్లీ ఏమి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి ఇవాళ అనేటువంటిది ఎజెండా చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇండియాస్ రిలయన్స్ ఆన్ చైనా ఫర్ క్రిటికల్ మినరల్స్ అని చెప్పేసి మనకి కాంటెక్స్ట్ పేజ్లో మనకైతే కనుక ఇది పబ్లిష్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. మనకి క్రిటికల్ మినరల్స్ గురించి చాలా క్లియర్గా మనకైతే తెలియాలి. సో దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ వన్. ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ నేమ్డ్ ద హ్యూమన్ రైట్స్ ప్యానెల్ చీఫ్. సో ఎన్హెచ్ఆర్సీ గురించి మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో డిస్కస్ చేసాము అండ్ లాస్ట్ 2 days బ్యాక్ కూడా మనం డిస్కస్ చేయబడడం జరిగింది. సో ద ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ని ఎన్హెచ్ఆర్సీ ప్యానెల్ చీఫ్గా మనకైతే కనుక అపాయింట్ చేశారు. దిస్ వీ విల్ లుక్ ఇన్ టు. సో సంథింగ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. సెంటర్ స్క్రాప్స్ ద నో డిటెన్షన్ పాలసీ ఫర్ ద క్లాసెస్ 5th అండ్ యాజ్ వెల్ యాజ్ 8th, లేస్ ద స్ట్రెస్ ఆన్ రెమిడియల్ మెజర్స్ మీద. నో డిటెన్షన్ పాలసీ అనేటువంటి దాన్ని మనకి ఏంటి అని అంటే కనుక స్క్రాప్ చేసేసారు. సో దట్ మీన్స్ ఈవెన్ దో ద క్లాస్ 5th అండ్ యాజ్ వెల్ యాజ్ 8thలో ఒకవేళ మనకి ఏంటి అని అంటే కనుక ఒక పర్టికులర్ స్టూడెంట్ పర్ఫామ్ చేయకపోయినట్లయితే కనుక ఈవెన్ ఆఫ్టర్ రీ ఎగ్జామ్ దెన్ డెఫినెట్లీ దట్ పర్టికులర్ స్టూడెంట్ కెన్ బి detained. సో he can be held back అనేటువంటి దాని గురించి మనం అయితే డిస్కస్ చేస్తాము. దెన్ మోదీస్ సైలెన్స్ ఆన్ 13A బికాస్ ఆఫ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ ద తమిళనాడు శ్రీలంకన్ తమిళ పార్టీస్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక పబ్లిష్ అయింది. దీని గురించి అసలు వాట్ ఈస్ దిస్ 13th అమెండ్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ అనేటువంటి దాని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తామండి. డొమెస్టిక్ నీడ్స్ హ్యావ్ టు బి ప్రయారిటైజ్డ్ సేస్ జోషి. కన్జ్యూమర్ రిలేటెడ్ కన్జ్యూమర్స్ గురించి, కన్జ్యూమర్ రైట్స్ గురించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. దాని గురించి చూస్తాం. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం కవర్ చేయబడడం జరుగుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్స్ రిపోర్ట్ 2023 గాట్ రీసెంట్లీ రిలీజ్డ్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రమ్ దట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్. మనకి దీని గురించి డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. 72nd ప్లీనరీ సెషన్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ హెల్డ్ రీసెంట్లీ ఇన్ అగర్తలాలో మనకి నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్కి సంబంధించినటువంటి మీటింగ్ అయితే జరిగింది. ఈవెన్ దిస్ వాజ్ అ డైరెక్ట్ క్వశ్చన్ ఇన్ ద యూపీఎస్సీ ప్రిలిమ్స్లో నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ మీద డైరెక్ట్ క్వశ్చన్ అయితే కనుక అడిగారు. దట్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి హిండాన్ రివర్ గురించి న్యూస్లోకి వచ్చింది. డౌన్ టు ఎర్త్లో పబ్లిష్ అయింది. ఫ్రమ్ లైఫ్ లైన్, ఒకప్పుడు లైఫ్ లైన్గా ఉండే దగ్గర నుంచి ఈ రోజున మనకి ఇండస్ట్రియల్ వేస్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పొల్యూషన్కి గురవుతున్నటువంటిది ఈ యొక్క హిండాన్ రివర్. సో విచ్ వీ నీడ్ టు లుక్ ఇన్ టు. దెన్ నెక్స్ట్ వచ్చేసి సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిద్ధా సెట్స్ ద గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఫర్ సంథింగ్ కాల్డ్ యాజ్ వర్మమ్ థెరపీ అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లో ఉంది. వర్మమ్ థెరపీ అంటే ఏంటి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ కవర్ చేస్తాం. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్లో పార్ట్ అండి, మనకి విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఇక్కడ మనం ఏంటంటే ఈ వీడియోలో హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తాం. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఆర్ అదర్ వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్, గవర్నమెంట్ వెబ్సైట్స్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయబడడం జరుగుతుంది. యూ విల్ గెట్ ద హ్యాండ్ రిటన్ నోట్స్ యాజ్ అ PDF యాజ్ వెల్. అండ్ దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది 8,000 రూపీస్ వేర్ యూ కెన్ గెట్ ద కోర్స్ ఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే వస్తుంది. అండ్ ఈవెన్ 1 year వ్యాలిడిటీ యూ కెన్ పే జస్ట్ 4,000 రూపీస్ టు గెట్ ద 1 year వ్యాలిడిటీ యాజ్ వెల్. ఆఫర్ మీకు 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కోర్సులో కూడా మీరు ఎన్రోల్ అవ్వచ్చు.
Yes, friends. Let us start the discussion. The first and foremost article. India's reliance on China for critical minerals అంటూ మనకి ఏంటంటే కనుక ఎక్స్ప్లెయినర్ పేజ్లో మనకైతే పబ్లిష్ అయింది. చైనాస్ డామినెన్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద క్రిటికల్ మినరల్స్ అంటూ మనకైతే పబ్లిష్ అవ్వడం జరిగింది. లెట్ us డిస్కస్ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ పాయింట్స్ అయితే కనుక డిస్కస్ చేసుకుని దెన్ వీ విల్ మూవ్ ఆన్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్ అయితే కనుక వెళ్దామండి. క్రిటికల్ మినరల్స్ అంటారనమాట. అసలు వాట్ ఆర్ క్రిటికల్ మినరల్స్? సో లాస్ట్ టైం ఎప్పుడో మనం చాలా సందర్భాల్లో కూడా దీని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. బట్ ఎనీవే ఇప్పుడు కాంప్రిహెన్సివ్గా ఇన్ బ్రీఫ్గా మనం అయితే కనుక చూసేద్దాము. క్రిటికల్ మినరల్స్, అసలు వాట్ ఆర్ క్రిటికల్ మినరల్స్? క్రిటికల్ మినరల్స్ అని వేటిల్ని అంటారు అని అంటే, క్రిటికల్ మినరల్స్ ఆర్ బేసికల్లీ దోస్ మినరల్స్ విచ్ హ్యావ్ చాలా ఎకనామిక్ ఇంపార్టెన్స్ అనేటువంటిది చాలా ఉంటుంది వాటికి. అంటే ఎందుకనంటే బేసికల్లీ దీస్ ఆర్ యూజ్డ్ యాజ్ రా మెటీరియల్స్ ఫర్ ద ఎమర్జింగ్ టెక్నాలజీస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెమీ కండక్టర్స్లోనూ, లేకపోతే స్పేస్ ఎక్స్ప్లోరేషన్, ఎలక్ట్రిక్ వెహికల్, రెన్యూవబుల్ ఎనర్జీ ట్రాన్సిషన్. సో వీటిల్లో మనకి ఏంటి అని అంటే కనుక ఉపయోగించేటువంటి రా మెటీరియల్స్ లేకపోతే మినరల్స్. కానీ వీటి యొక్క సప్లై చైన్ మాత్రం మనం చూసుకుంటే కనుక ఇట్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఆన్ ఫ్యూ కంట్రీస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చైనా. సో వేర్ దెర్ ఈస్ ఏ హ్యూజ్ సప్లై చైన్ రిస్క్ కూడా ఉంది. అంటే అంత అబుండెంట్గా మనకి ఏంటంటే దొరకవు అనమాట. సప్లై చైన్ రిస్క్ కూడా మనకు ఉంది. అందుకనే దట్ క్లియర్లీ షోస్ ద criticality of the minerals. These minerals are, that's the reason why they are considered as the why they are considered as critical minerals. Like examples for critical minerals ఏమేమి ఉన్నాయి అని మనం తీసుకుంటే కనుక, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ bismuth is one such critical mineral. లేకపోతే కాపర్, దెన్ వీ హ్యావ్ జర్మేనియం, గ్యాలియం. సో సెమీ కండక్టర్స్లోను వీటిల్లోనూ మనకి ఏంటంటే యూస్ చేస్తారనమాట. సో గ్యాలియం, జర్మేనియం ఎక్సెట్రా, లిథియం etc. These are all the examples for that of the critical minerals. Critical minerals are basically those minerals which have the economic importance and there is a supply chain risk, which thereby it includes can be considered as that of the critical minerals గా మనం పిలవచ్చు. ఈ క్రిటికల్ మినరల్స్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయండి మనకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మరి మనం క్లైమేట్ చేంజ్ దగ్గర అక్కడ కూడా కమిట్మెంట్స్ అవి చేస్తున్నాం కదా, రెన్యూవబుల్ ఎనర్జీకి అడాప్ట్ చేసుకుంటాము, ఫాజిల్ ఫ్యూయల్ మీద డిపెండెన్సీ తగ్గించుకుంటాము అని చెప్పేసి. అందుకనే ఎనర్జీ ట్రాన్సిషన్, లేకపోతే ఎలక్ట్రిక్ మొబిలిటీ, సో ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి కానివ్వండి. లిథియం ఈజ్ వన్ సచ్ వెరీ ఇంపార్టెంట్. ఎనర్జీ ట్రాన్సిషన్లో ఉపయోగించవచ్చు, ఎలక్ట్రిక్ మొబిలిటీలో ఉపయోగించవచ్చు. దెన్ వీ హ్యావ్ ద అప్లికేషన్స్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో మనకి క్రిటికల్ మినరల్స్ అనేటువంటివి కావాలి ఎక్సెట్రా. సో దేర్ ఆర్ హ్యూజ్ అప్లికేషన్స్, వాట్ నాట్, ఎవ్రీ లేటెస్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అప్లికేషన్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే క్రిటికల్ మినరల్స్ మీదనే ఆధారపడి ఉన్నాయి. మరి క్రిటికల్ మినరల్స్ యొక్క సప్లై అనేటువంటిది మన కంట్రీకి సఫిషియెంట్గా వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ ఇట్స్ సెక్యూరిటీ. సో క్రిటికల్ మినరల్స్ అంటే ఎటువంటి డిస్రప్షన్స్ వచ్చినా కూడా మనం ఏంటంటే కనుక ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ యొక్క సప్లై అనేటువంటిది కంటిన్యూస్ ఫ్లో ఉండాలి అనేటువంటిది మనకి ఇంపార్టెంట్ థింగ్. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ మనకి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే కొన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ తీసుకున్నారండి. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి చాలా ఇంపార్టెంట్ అవి. సో నేను జస్ట్ ఐ హైలైట్ మెయిన్లీ ఫ్యూ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఏవేంటి అనేటువంటిది చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇనిషియేటివ్ మనకి మొన్న యూనియన్ బడ్జెట్ 2024-25లో సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ అనేటువంటి దాన్ని మనకి అనౌన్స్ చేయబడడం జరిగింది. నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్. వాట్ ఆర్ క్రిటికల్ మినరల్స్? వాట్ ఆర్ ద initiatives undertaken by the government of India in order to secure the supply of these critical minerals అని అడుగుతుంటారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక 2024-25 బడ్జెట్లో మనకి అనౌన్స్ చేశారు. ఇక్కడ దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఎన్ష్యూర్ దట్ వీ హ్యావ్ ద సఫిషియంట్, సో మనకి సప్లై చైన్ అనేటువంటిది ఉండేలా చూసుకోవడం అనేటువంటిది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ వన్ మనకి ఈ మినరల్స్కి సంబంధించి మనం చూసుకుంటే కనుక సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ MMDR అంటారు. మైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మినరల్స్ డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులేషన్ యాక్ట్ అని అర్థం. ఏంటది? మైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులేషన్ యాక్ట్. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులేషన్ యాక్ట్. ఎప్పుడు వచ్చిందండి ఈ చట్టం? మనకి
1957లో 1957లో ఈ లెజిస్లేషన్ మనకి తీసుకురావడం జరిగింది. అండ్ మోస్ట్ రీసెంట్లీ 2023లో మనం దీనికి ఒక అమెండ్మెంట్ కూడా మనం చేసామన్నమాట. ఎంఎండిఆర్ అమెండ్మెంట్ యాక్ట్ని కూడా మనం తీసుకుని రావడం జరిగింది. వేర్ వి ఐడెంటిఫైడ్ 30 క్రిటికల్ మినరల్స్, 30 మినరల్స్ యాజ్ క్రిటికల్ మినరల్స్గా మనం ఐడెంటిఫై చేసి ఈ పర్టికులర్ చట్టాన్ని మనం ఏంటంటే అమెండ్ చేసాం. సో దట్ టు అలౌ దేర్ ఆక్షన్. This was the second important initiative. So third important international initiatives గా మనం చూసుకుంటే ఇండియా became a member of something called as Mineral Security Partnership. చాలా ఇంపార్టెంట్ మనకి మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఇండియా దీంట్లో మనకి మెంబర్గా కూడా మనకి అయ్యిందండి. పార్ట్నర్షిప్ ఇది మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లెడ్ ఇనిషియేటివ్. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లెడ్ ఇనిషియేటివ్ వేర్ ద ఇండియా రీసెంట్లీ అంటే 2023లో ఇండియా బికేమ్ ఏ మెంబర్ ఆఫ్ ద మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ యాజ్ వెల్. అండ్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ వీ హ్యావ్ ఇన్కార్పొరేటెడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ కాబిల్ అని చెప్పేసి మనం అయితే ఎస్టాబ్లిష్ చేసామండి. విచ్ స్టాండ్స్ ఫర్ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి, ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి కాబిల్ అనేటువంటి ఒక బాడీని మనం జాయింట్ వెంచర్ని మనం అయితే కనుక ఎస్టాబ్లిష్ చేసాం. ఈ కాబిల్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? వేరే వేరే దేశాలతోటి పార్ట్నర్షిప్స్ అవి మెయింటైన్ చేస్తూ మన యొక్క క్రిటికల్ మినరల్స్ యొక్క సప్లై చైన్ని ఇన్ష్యూర్ చేయాలి. సో టు ఎన్ష్యూర్ the critical minerals supply is continuously available to our country. ఇట్ ఈజ్ ఏ జాయింట్ వెంచర్ ఆఫ్ 3 ఎంటర్ప్రైజెస్ అయితే కనుక మనకైతే కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి దీంట్లో మనకి. అంటే 3 గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్ కలిపి ఈ యొక్క జాయింట్ వెంచర్ని మనకి ఎస్టాబ్లిష్ చేశారండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చే సంథింగ్ కాల్డ్ యాజ్ నాల్కో అంటారు, NALCO, which stands for National Aluminium Company Limited is the first important one. Then we have second important one HCL, Hindustan Copper Limited andi. Hindustan Copper Limited aithe kanaka second important one. And the third important Mineral Exploration and as well as the Mineral Exploration and as well as Consultancy Limited, MECL. So అంటే ఈ 3 బాడీస్ కలిసి నాల్కో, HCL అండ్ MECL కలిపి ఈ కాబిల్ అనేటువంటి జాయింట్ వెంచర్ని మనకి ఎస్టాబ్లిష్ చేశారు. కాబిల్ అంటే ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అని అర్థం. ఏం చేస్తుంది ఇది? వేరే వేరే దేశాలతోటి పార్ట్నర్ అయ్యి మన యొక్క క్రిటికల్ మినరల్స్ యొక్క సప్లైని కంటిన్యూస్ ఫ్లో ఉండే విధంగా మనకి చూసుకుంటుంది. దెన్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఏం చేసాము? సంథింగ్ కాల్డ్ యాజ్ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అనేటువంటి గ్రూపింగ్లో మనం ఏంటంటే మెంబర్ అయ్యాము. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లెడ్ ఇనిషియేటివ్. ఇక్కడ మనం ఏం చేస్తాము? ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి కలిసి వేరే దేశాల్లో అంటే ఏ దేశాల్లో అయితే ఈ క్రిటికల్ మినరల్స్ అవైలబుల్ ఉంటాయో అక్కడ మనం ఏంటంటే కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉండేటువంటి రిజర్వ్స్ని మనం ఎక్వైర్ చేసుకోవడం కానీ, లేకపోతే ఆ గవర్నమెంట్ తోటి కొలాబరేట్ అవ్వడం కానీ, ఈ విధంగా ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండర్ ద మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ మనకి క్యారీ అవుట్ చేస్తుందండి. మోస్ట్ ఎగ్జాంపుల్ సౌత్ అమెరికాలో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీస్ లైక్ అర్జెంటీనా తోటి మనం ఏంటంటే ఇలాంటి అగ్రిమెంట్స్ని మనం చేసుకోవడం జరిగింది. ఎస్, సో దిస్ వాజ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. దెన్ ఇంకేం చేసాం మనం? MMDR యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది, మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957. సో ఈ చట్టాన్ని మనం అమెండ్ చేసాం. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 2023 అని చెప్పి చేసి ఏం చేసాం? 30 మినరల్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ క్రిటికల్ మినరల్స్గా ఐడెంటిఫై చేసి వాటి యొక్క ఆక్షన్, సో ప్రైవేట్ సెక్టర్కి వాటి యొక్క ఆక్షన్ని మనం ఏంటంటే కనుక అలౌ చేయడం జరిగింది. దెన్ మొన్న 2024-2025 బడ్జెట్లో సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ అనేటువంటి దాన్ని మనకి తీసుకుని రావడం జరిగింది. సో వాట్ ఆర్ క్రిటికల్ మినరల్స్? హైలైటెడ్ ద ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ దట్ హ్యావ్ బీన్ అండర్టేకెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మీరు ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు మెన్షన్ చేయొచ్చండి. నౌ కమింగ్ టు దిస్ స్పెసిఫిక్ ఆర్టికల్ విషయానికి వచ్చేసరికి మనకి ఏంటంటే ప్రపంచ దేశాల్లో లీడింగ్ మనకి ఏంటంటే కనుక ప్రొడ్యూసర్, నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్, మొత్తం ఈ క్రిటికల్ మినరల్స్కి సంబంధించినటువంటి సప్లై చైన్ అంతా కూడా అంటే మైనింగ్, నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసింగ్, రిఫైనింగ్, సో మైనింగ్ కానివ్వండి లేకపోతే ప్రాసెసింగ్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక చైనా ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ అండి మనకి విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ దీస్ క్రిటికల్ మినరల్స్.
ఎస్. సో ఈ కాంటెక్స్ట్లో మనకి పబ్లిష్ అయిందండి ఈ ఆర్టికల్. లైక్ ఇండియాస్ రిలయన్స్ ఆన్ చైనా ఫర్ క్రిటికల్ మినరల్స్. సో చైనా ఈజ్ ద లీడింగ్ అండి మనకి విత్ రెస్పెక్ట్ టు ద ప్రపంచం మొత్తంలోనే మనకి. అండ్ నౌ వీఆర్ డిపెండెంట్ ఆన్ చైనా యాజ్ వెల్. నాట్ ఓన్లీ మనమే కాదు, యూరోపియన్ యూనియన్ కానివ్వండి, లేకపోతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఈ కంట్రీస్ కూడా వాళ్ళ యొక్క డెవలప్మెంటల్ నీడ్స్ పర్పసెస్కి మనకి చైనా మీదనైతే కనుక ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే కనుక క్లియర్గా రాశారు, క్రిటికల్ మినరల్స్లో చైనా యొక్క షేర్ ఎంత ఉంది ఇన్ పర్సంటేజ్ అనేటువంటి దాన్ని మనకి మెన్షన్ చేయబడడం జరిగింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ క్రిటికల్ మినరల్స్ అనమాట. యాంటిమోనీ, బిస్మత్, కాడ్మియం, గ్యాలియం, జర్మీనియం, గ్రాఫైట్, ఇవన్నీ క్రిటికల్ మినరల్స్ కూడా మనకి డిఫరెంట్ సెక్టార్స్లో మనం అయితే కనుక యూస్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్పేస్ ఎక్స్ప్లోరేషన్లోను, కొన్ని సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్లోను, లేకపోతే మరికొన్ని ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ, ఈవీ టెక్నాలజీస్ డెవలప్మెంట్ గురించి, సోలార్ టెక్నాలజీస్, సోలార్ ప్యానెల్స్ గురించి, వీటి గురించి మనకైతే కనుక మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వాటి యొక్క రెస్పెక్టివ్ పర్సంటేజెస్ చైనా యొక్క ఎంత షేర్ డామినెంట్ ఉంది అనేటువంటిది మనకి చూపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యాంటిమోనీ మనం తీసుకున్నాం అనుకోండి, చైనా యొక్క షేర్ అరౌండ్ 47% ఆఫ్ ద టోటల్ గ్లోబల్ మార్కెట్ షేర్ మనకి సో చైనాకి అయితే కనుక ఉంది. బిస్మత్ వచ్చేసి 73%, కాడ్మియం 38%, గ్యాలియం 98%. అంటే ప్రపంచం మొత్తంలోనే గ్లోబల్ మార్కెట్ షేర్ టోటల్ గ్యాలియంలో తీసుకుంటే 98% గ్యాలియం మనకి ఏంటంటే కనుక చైనా నుంచే. చైనా ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ అనమాట విత్ రెస్పెక్ట్ టు దీస్ మినరల్స్. సో క్లియర్, ఈ కాంటెక్స్ట్లో మనకి సో ఈజ్ చైనా ఏ డామినెంట్ ప్లేయర్ అని చెప్పేసి కొన్ని ఇంపార్టెంట్ ఇవి ఏవైతే మనం చాట్లో చూసామో ఆ పాయింట్స్ని మనకి మెన్షన్ చేయడము. అండ్ అలాగే ఏ విధంగా ఇండియా ఈజ్ డిపెండెంట్ అపాన్ చైనా, మనం ఈ క్రిటికల్ మినరల్స్కి ఏ విధంగా డిపెండ్ అయ్యి ఉన్నాము, వాట్ ఆర్ ద ఛాలెంజెస్, ఎందుకు మనం క్రిటికల్ మినరల్స్లో ఎంత వెనకబడి ఉన్నాము, అండ్ ఫైనల్లీ మనకి ఏంటంటే వే ఫార్వర్డ్ మనం ఏమేం చేయొచ్చు అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కవర్ చేయబడడం జరిగింది. లెట్ us డిస్కస్ ఆల్ దోస్ ఇంపార్టెంట్ పాయింట్స్. ద మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఇన్ 2023 ఇందాక మనం అనుకున్నాం ఏంటి, MMDR అమెండ్మెంట్ యాక్ట్ 2023 తీసుకుని వచ్చి 30 మినరల్స్ని, క్రిటికల్ మినరల్స్ని అయితే ఐడెంటిఫై చేశారు. వాటి యొక్క ఆక్షనింగ్ని అలౌ చేయడం గురించి యాక్ట్ని మనకు అమెండ్ చేశారు. ఐడెంటిఫైడ్ ద 30 క్రిటికల్ మినరల్స్ ఎసెన్షియల్ ఫర్ అవర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ సెక్యూరిటీ. మన యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ పర్పసెస్కి, మన యొక్క నేషనల్ సెక్యూరిటీ గురించి మనం ఏంటంటే కనుక ఈ యొక్క మినరల్స్ అనేటువంటివి మనకి చాలా ఇంపార్టెంట్. సో ద ఫోకస్ ఈజ్ ఆన్ ఇండియాస్ హెవీ డిపెండెన్స్ ఆన్ ద ఇంపోర్ట్స్ ఫర్ ద కీ మినరల్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ దట్ ఆఫ్ ద చైనా. సో అరౌండ్ 90% ఆఫ్ ద ఇండియాస్ క్రిటికల్ మినరల్స్ మొత్తం కూడా మనం ఏంటంటే ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, వాటిల్లో పర్టికులర్లీ చైనా. సో రేపన్న రోజున ఏదైనా చైనాతో మనకి గొడవ అయినప్పుడు సో దెన్ ఇమీడియట్లీ చైనా చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటంటే కనుక ఈ యొక్క సప్లై చైన్ని కట్ ఆఫ్ చేసేయటం, ఈ యొక్క సప్లై చైన్ని మనకి కట్ ఆఫ్ చేసేయడం అనమాట. సో ఇండియాకి ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ యొక్క సప్లై అంతటినీ కూడా కంప్లీట్లీ కట్ ఆఫ్ చేసేయాలి అనేటువంటిది సో చైనా యొక్క డిప్లొమసీ. అంటే ఈ క్రిటికల్ మినరల్స్ని చైనా ఈజ్ యూజింగ్ దెమ్ లైక్ ఏ వెపన్స్గా మనకైతే కనుక యూజ్ చేస్తుంది. వెపనైజింగ్ ద క్రిటికల్ మినరల్స్ అని కూడా చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు, లేకపోతే ఇండియా తోటి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు చైనా ఏం చేస్తూ ఉంటుందంటే ఈ క్రిటికల్ మినరల్స్కి సంబంధించినటువంటి డిస్రప్షన్స్ చేస్తూ ఉంటుందండి, ఎక్స్పోర్ట్ కంట్రోల్స్ చేస్తూ ఉంటుంది. ఎస్, అండ్ ఈ రోజున ఈజ్ ద చైనా ఏ డామినెంట్ ప్లేయర్ అంటే ఎస్, అబ్సల్యూట్లీ ఎస్. అండ్ ఈవెన్ ఇట్ హ్యాస్ ద లార్జెస్ట్ మినరల్ రిజర్వ్స్ యాజ్ వెల్. సో నాట్ ఓన్లీ దట్ ఇట్ హ్యాస్ ద మినరల్ రిజర్వ్స్, ఇట్ ఆల్సో ఈవెన్ మనకి ఏంటంటే సో ఈ క్రిటికల్ మినరల్స్లో ఇప్పుడు ఇండియాలో రిజర్వ్స్ లేవా అంటే ఇండియాలో కూడా ఉన్నాయి మనకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ యొక్క లిథియం డిపాజిట్స్ అనేటువంటిది ఐడెంటిఫై చేశారు. ఏం లేవు, టెక్నాలజీ లేదు మనకి, ఆ ప్రాపర్ టెక్నాలజీ వాటిని మనకి ఏంటంటే కనుక అన్లైక్ ద అదర్ మినరల్స్. సో దీస్ క్రిటికల్ మినరల్స్ ఆర్ డీప్ సీటెడ్. సో మనకి ఏంటంటే వీటిల్ని మనం ఇది చేయాలి అని అంటే, వీటిని మైన్ చేయాలి అని అంటే దానికి కావాల్సినటువంటి అంత రిక్వైర్డ్ టెక్నాలజీ లేదు. అంత టెక్నాలజీ కావాలంటే చాలా సబ్స్టాన్షియల్ ఆర్ సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి మనం చేయాలి ఇప్పుడు. బట్ చైనా ఈజ్ డూయింగ్ దాట్ ఇన్వెస్ట్మెంట్స్ యాజ్ వెల్, అండ్ అకార్డింగ్లీ ఆ యొక్క రిస్క్ తీసుకుని మనకి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది. అండ్ నౌ ఇట్ ఈస్ టేకింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ దమ్ యాజ్ వెల్. బట్ అన్లైక్ ఇన్ ఆర్ కంట్రీ మనకి ఏంటంటే అంత సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ మనం అయితే కనుక చేయలేకపోతున్నాము. అండ్ ఈవెన్ ప్రైవేట్ సెక్టార్ కూడా మనకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని రిస్కీ అని చెప్పేసి సో ప్రైవేట్ సెక్టార్ కూడా ఏంటంటే కనుక అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట.
Yes, so the China has discovered around 173 types of minerals, like including 13 energy minerals, 59 metallic minerals and 95 non-metallic minerals అయితే కనుక రీసెంట్గా మనకి అయితే డిస్కవర్ అయితే చేయడం జరిగిందండి. సో ఓవర్ 87% ఆఫ్ ద రేర్ ఎర్త్ రిఫైనింగ్, మనకి రేర్ ఎర్త్ మెటల్స్కి సంబంధించినటువంటి రిఫైనింగ్ మొత్తం చైనాతోనే, అండ్ లిథియం రిఫైనింగ్ అరౌండ్ 58% మనకి ఏంటంటే చైనాకి సంబంధించే ఉందన్నమాట. సిలికాన్ ప్రాసెసింగ్ 68%. సో నౌ చైనా ఈజ్ ఆల్సో యూజింగ్ ఇట్ యాజ్ ఏ స్ట్రాటజికల్గా మనకి ఏంటంటే వీటిని వెపనైజ్ కూడా చేస్తూ మనకి యూస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఇంపోజింగ్ ద ఎంబార్గోస్ అండ్ రిస్ట్రిక్షన్స్ అపాన్ ద ఎక్స్పోర్ట్స్ యాజ్ వెల్, లైక్ గ్యాలియం అండ్ జర్మీనియం వేర్ 98% ఆఫ్ ద షేర్ మనకి ఏంటంటే చైనా హ్యాండిల్ చేస్తుంది. సో చైనా డామినేట్ చేస్తుంది అనమాట. వీటిని బ్యాన్ చేసింది లైక్ ఇన్ ద ఇయర్ 2023. అండ్ సిమిలర్లీ ఇంకా మోర్ అండ్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ని మనకైతే కనుక ఈ మైనింగ్ ప్రాజెక్ట్స్లోను రిఫైనింగ్ క్యాపబిలిటీస్ని ఎన్హాన్స్ చేసుకోవడంలో కూడా మనకైతే చైనా క్యారీ అవుట్ చేయడం జరుగుతోంది అని చెప్పి మనకు చెప్తున్నారు. బట్ వాట్ అబౌట్ ఇండియాస్ డిపెండెన్సీ ఆన్ చైనా? ఎస్, ఇండియా రిలైజ్ హెవీలీ ఆన్ చైనా అండి. ఈ క్రిటికల్ మినరల్స్కి సప్లై గురించి, వీటి గురించి మనం ఏంటంటే చైనా మీద చాలా విపరీతంగా ఆధారపడిపోయాం. ఇండియా రిలైజ్ ఆన్ ఇంపోర్ట్స్ ఫర్ అరౌండ్ 6 కీ మినరల్స్ వేర్ డిపెండెన్సీ ఎక్సీడ్స్ 40%. సో మోర్ దాన్ 40% మనకి ఏంటంటే కనుక సో చైనా మీదనే మనం అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. లైక్ ఎగ్జాంపుల్ బిస్మత్ అంటాం. బిస్మత్ మనకి మన ఫార్మాసిటికల్ సెక్టార్స్కి, కెమికల్ ఇండస్ట్రీస్కి సెక్టార్స్కి సంబంధించి బిస్మత్ మన క్రిటికల్ మినరల్కి చాలా ఇంపార్టెంట్. 85.6%. సో వీ ఇంపోర్ట్ ఫ్రమ్ దట్ ఆఫ్ చైనా. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి లిథియం ఈజ్ అ సెకండ్ ఇంపార్టెంట్ వన్. మనకి ఈవీ బ్యాటరీస్లోను, ఎనర్జీ స్టోరేజ్లోను ఉపయోగిస్తారు మనకి. సో వేర్ వీఆర్ డిపెండెంట్ అపాన్ చైనా. సిలికాన్ మనకి ఏంటంటే 76%, విచ్ ఇస్ నీడెడ్ ఫర్ అవర్ సోలార్ ప్యానెల్స్, సెమీ కండక్టర్స్లోను ఉపయోగిస్తాం. వీఆర్ డిపెండెంట్ ఆన్ చైనా. టైటానియం, ఇది మనకి ఏరోస్పేస్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిఫెన్స్ ఇండస్ట్రీస్లో యూస్ చేస్తారు. 50% ఇంపోర్ట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద చైనా ఓన్లీ. దెన్ టెలీరియం అంటారు. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ అవర్ కెమికల్ అప్లికేషన్స్, సోలార్ సెల్స్లో వాడతాము. సో ఇది కూడా మనం చైనా నుంచి. అండ్ ఫైనల్లీ గ్రాఫైట్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఇస్ యూస్డ్ ఇన్ బ్యాటరీ అండ్ హై టెంపరేచర్ ఇండస్ట్రీస్లో మనం దీన్ని యూస్ చేస్తాం. ఈ యొక్క గ్రాఫైట్ కానీ, టెలీరియం కానీ, టైటానియం కానీ, సిలికాన్, లిథియము, బిస్మత్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే హ్యూజ్ డిపెండెన్సీ వేర్ ద ఇంపోర్ట్ డిపెండెన్సీ ఎక్సీడ్స్ మోర్ దాన్ 40% అండి. మరి మన కంట్రీలో ఎందుకని మరి క్రిటికల్ మినరల్స్ ఇంత మనం ఆధారపడాల్సిన వేరే దేశాల మీద, పర్టికులర్లీ చైనా లాంటి దేశాల మీద ఆధారపడాల్సి వచ్చింది అని అంటే, మన దగ్గర ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రాసెసింగ్ టెక్నాలజీస్ అవి ప్రాపర్గా లేవు. సో అండ్ ఇట్ రిక్వైర్స్ వెరీ హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటిది కావాలన్నమాట మైనింగ్లో. సో ఎడిక్వేట్ పాలసీ సపోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్సెంటివ్స్ లేకపోవడం వలన ప్రైవేట్ సెక్టార్ కూడా ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ మీద అంత ఇంట్రెస్ట్ అయితే కనుక చూపించట్లేదు. అండ్ అలాగే టెక్నాలజికల్ capability. So we also have a drawback of technology as well. Limited domestic technological capabilities అయితే కనుక మనకి ఉన్నాయి. ఈ రీజన్స్ వల్ల మన కంట్రీలో డిపాజిట్స్ని మనం ఐడెంటిఫై చేసినా కూడా వాటిని మనం ఏంటంటే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాము. ఎస్, బట్ అన్లైక్ ఆన్ ద అదర్ హ్యాండ్ చైనా, ఇట్ ఈస్ వెరీ యాక్టివ్లీ, చాలా రుత్లెస్గా మనకి ఏంటంటే కనుక అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్లు చేస్తోంది, ఎక్స్ప్లోరేషన్స్ క్యారీ అవుట్ చేస్తుంది, మైనింగ్ క్యాపబిలిటీస్ని వాటిని కూడా మనకి పెంచుతుంది అనమాట. That's the reason why it was the today's leader with respect to that of the critical minerals as well. And now because of that advantageous position, it is trying to take the advantage, మనకి డామినేట్ చేయాలని చెప్పేసి మనకి ఏంటంటే చూస్తుందండి. అండ్ స్ట్రక్చరల్ గ్యాప్స్ అయితే కనుక ఎక్కువ ఉన్నాయన్నమాట మన కంట్రీలో. లైక్ రిలయన్స్ ఆన్ ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ వితౌట్ ఎడిక్వేట్ పాలసీ సపోర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఛాలెంజ్. సో ప్రైవేట్ సెక్టార్ పెట్టుబడులు వాళ్ళు పెట్టాలి అని అన్నా కూడా ఏంటంటే రిక్వైర్డ్ పాలసీ సపోర్ట్ కానీ ఇన్సెంటివ్స్ అవి కూడా ప్రాపర్గా లేకపోవడం వలన మనకి ఏంటంటే కనుక సో మనము ఎక్కువ దీంట్లో రాణించలేకపోతున్నాం. అండ్ అలాగే absence ఆఫ్ రోబస్ట్ రీసైక్లింగ్ సిస్టమ్స్. సో మనకి ఆల్రెడీ మనం ఇది చేసినటువంటి క్రిటికల్ మినరల్స్ని మళ్ళీ సర్క్యులర్ ఎకానమీ అది ప్రమోట్ చేయడం గురించి, సో ప్రాపర్ రీసైక్లింగ్ సిస్టమ్స్ అనేటువంటివి కూడా మనకి ప్రాపర్గా లేవు. సో దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్స్. China's export control and the dominance we are creating the vulnerabilities not only to India but also to the United States of America, European Union. ఇవి మన ఏంటంటే మన యొక్క వల్నరబిలిటీని, మన రిస్క్ని ఇంకా పెంచేస్తుంది అనమాట. అందుకని ఇండియా మనకి ఏంటంటే ఇందాక మనం అనుకున్నాం కదండి, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కాబిల్ అని, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ అని, ఇవన్నీ కూడా మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఎస్,
సో ఇక్కడ ఫైనల్గా మనకి ఈ ఆర్టికల్లో చెప్పేటువంటి ఇవేంటి అని అంటే కనుక సజెషన్స్ ఏవేంటంటే వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ప్రైవేట్ అండ్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ని పెంచాలి మైనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రాసెసింగ్లోను. అండ్ వీ హ్యావ్ టు ఎన్హెన్స్ ద ఇన్సెంటివ్స్ ఫర్ దట్ ఆఫ్ ద టెక్నాలజికల్ ఇన్నోవేషన్. మోర్ అండ్ మోర్ టెక్నాలజీస్ ఇన్నోవేషన్ జరగడానికి మనకి ఏంటంటే కనుక ప్రభుత్వం మనకి ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయాలి. మనం కొత్త ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఇంకా ముందుకు చేసుకుంటూ వెళ్ళాలి. ఎగ్జాంపుల్ లైక్ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఉంది, లేకపోతే క్రిటికల్ రా మెటీరియల్స్ క్లబ్ ఉంది. వీటిల్లో మనం ఏంటంటే కనుక ఇంకా ముందుకి ఇక కొత్త పార్ట్నర్షిప్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఓవర్సీస్ మినరల్ అసెట్ ఎక్విజిషన్స్. సో వేరే దేశాల్లో ఉన్నటువంటి మినరల్ రిజర్వ్స్, క్రిటికల్ మినరల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని కూడా మనం ఏంటంటే ఎక్వైర్ అయితే చేసుకుంటున్నామండి. సో వీ హ్యావ్ టు డూ దాట్ యాజ్ వెల్. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన కంట్రీలో రీసైక్లింగ్ క్యాపబిలిటీస్ని పెంచాలి అండ్ రీయూజ్ క్యాపబిలిటీస్ని, సో దట్ వీ కెన్ రెడ్యూస్ ద డిపెండెన్సీ ఆన్ ద కంట్రీస్ లైక్ చైనా అని చెప్పి మనకి చెప్తున్నారండి. ఎస్. సో దీనికి సంబంధించిన పొటెన్షియల్ క్వశ్చన్ ఏంటి అని అంటే డిస్కస్ ద ఛాలెంజెస్ దట్ ఇండియా ఫేసెస్ ఇన్ రెడ్యూసింగ్ ఇట్స్ డిపెండెన్సీ ఆన్ చైనా ఫర్ క్రిటికల్ మినరల్స్ అండ్ సజెస్ట్ సమ్ మెజర్స్ ఇన్ ఆర్డర్ టు అడ్రస్ దీస్ ఛాలెంజెస్. సో ఏమేం ఛాలెంజెస్ మనం ఏంటంటే ఫేస్ చేస్తున్నాం. ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గించేయాలి. చైనా లాంటి దేశాల మీద మనం ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గించుకోవాలంటే డొమెస్టిక్ ఇనిషియేటివ్స్ అనేటువంటి దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలి, పెట్టుబడులు స్ట్రెంగ్తన్ చేయాలి, ప్రైవేట్ సెక్టార్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ను అట్రాక్ట్ చేసే విధంగా మనం మోర్ అండ్ మోర్ ఇన్సెంటివ్స్ని, ఆ విధమైనటువంటి రిక్వైర్డ్ పాలసీ సపోర్ట్ని మనం ప్రొవైడ్ చేయాలి. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ యొక్క ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్స్ అండ్ కొలాబరేషన్స్ ఇంకా ఫర్దర్గా మనం చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవడం ద్వారా మనం ఏంటంటే మన యొక్క క్రిటికల్ మినరల్స్కి సంబంధించినటువంటి సప్లై చైన్ అనేటువంటి దాన్ని డైవర్సిఫై చేసుకోగలుగుతాము. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎటువంటి డిస్రప్షన్స్ వచ్చినా కూడా మన దగ్గరికి వచ్చే మన సప్లై మాత్రం ఆగిపోకుండా మనం చూసుకుంటాం. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. Moving on to the second important, former Supreme Court judge ద నేమ్డ్ హ్యూమన్ రైట్స్ ప్యానెల్ మనకి. సో ఇక్కడ మనం చూసినట్లయితే లాస్ట్ టైం మనము ఆన్ December 10th నేను హ్యూమన్ రైట్స్కి సంబంధించి చాలా క్లియర్గా మనం మాట్లాడుకున్నాము. సో ఆల్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి. సో దెన్ అలాగనే మొన్న లాస్ట్ క్లాస్లో కూడా మనం ఏంటంటే కనుక NHRC అనేటువంటి బాడీ గురించి, అపాయింట్మెంట్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి, 6 మెంబర్ కమిటీ గురించి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. ఒక్కసారి December 10th వీడియో అండ్ యాజ్ వెల్ యాజ్ మొన్న సాటర్డే జరిగినటువంటి వీడియో మీరు ఒకసారి చూసినట్లయితే కనుక యూ విల్ బి థరో విత్ దిస్ పర్టికులర్ టాపిక్. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్, దిస్ ఇస్ జస్ట్ అన్ అప్డేట్ ఆర్టికల్ అంతే అండి. మనకి NHRCకి సంబంధించి రీసెంట్గా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే కనుక ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం అయితే కనుక చైర్పర్సన్ ఆఫ్ ద NHRCగా మనకి అపాయింట్ చేయబడడం జరిగింది. NHRC అనేటువంటిది మీకు ఆల్రెడీ తెలిసిన విషయం, స్టాట్యూటరీ బాడీ. ఎస్, అనేటువంటిది స్టాట్యూటరీ బాడీ అనే విషయం మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ 1993లో సో మనకి ఏంటంటే కనుక ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ అనేటువంటి చట్టం ద్వారా మనకి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఎస్, అండ్ ఆల్సో అపాయింటెడ్ ద అదర్ మెంబర్స్ని కూడా మనకి ఏంటంటే అపాయింట్ చేయబడడం జరిగింది. సో ద 6 మెంబర్ కమిటీ హ్యాస్ రీసెంట్లీ రికమెండెడ్ దీస్ పర్టికులర్ నేమ్స్. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూస్తే ఇది మెయిన్లీ మనకి ఏంటంటే లైక్ నేమ్ ఎవరిని అపాయింట్ చేశారనేటువంటిది UPSC లెవెల్లో అడగరు, కానీ సో స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో లైక్ Group 2, Group 1 ఎగ్జామ్స్లో మనకి ఏంటంటే కనుక అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్, సో ద ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద NHRC, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి చైర్పర్సన్గా మనకి అపాయింట్ చేయబడడం జరిగింది. అండ్ మనం అపాయింటెడ్ యాజ్ NHRC చైర్పర్సన్ బై ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. ఎవరు రికమెండ్ చేస్తారు? దెర్ ఈజ్ ఎ 6 మెంబర్ సెలెక్ట్ కమిటీ అయితే కనుక ఉంది. ఈ కమిటీ మనకి రికమెండ్ చేస్తుందండి. This selection was made by a committee which is led by Prime Minister and with the participation from the key leaders like Mallikarjuna Kharge and as well as Rahul Gandhi, like a leader of opposition from that of the Lok Sabha, Rajya Sabha, Speaker, Deputy Chairperson, వీళ్ళందరూ కూడా మనల్ని ఏంటంటే కనుక రికమెండ్ చేయబడడం జరిగింది. అండ్ దెన్ మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి సో విద్యుత్ రంజన్ సారంగి అనేటువంటి వాళ్ళని, నెక్స్ట్ వచ్చేసి ప్రియాంక్ కానూన్గో అనేటువంటి పర్సన్ని మనకి ఏంటంటే కనుక సో అదర్ NHRC మెంబర్స్గా మనకి అపాయింట్ చేయబడడం జరిగింది. ద సెలెక్షన్ కమిటీ ఇంక్లూడ్స్ ద సెలెక్ట్ కమిటీ ఇంక్లూడ్స్ 6 మెంబర్స్ అని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. మీరు ఒక్కసారి ఇలా ద లాస్ట్ వీడియో మీరు చూసినట్లయితే కనుక సో క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసామండి NHRC అంటే ఏంటి, సో NHRC మెంబర్స్ ఎవరెవరు ఉంటారు, సో ఎవరు సెలెక్ట్ కమిటీ ఎవరు అపాయింట్ చేస్తారు, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనము అండ్ బోత్ ద హౌసెస్. దిస్ మీటింగ్ ఫర్ ఫైనలైజింగ్ ద అపాయింట్మెంట్స్ ఆల్సో రీసెంట్లీ టుక్ ప్లేస్ హియర్. అండ్ ఒక్కటే పాయింట్ మనం మాట్లాడుకుంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది ఒక స్టాట్యూటరీ బాడీ,
అంటే పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి బాడీ మనకి 1993లో ఎస్టాబ్లిష్ అయింది అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993. టు బీ ఇన్ కాంప్లియంట్ విత్ దట్ ఆఫ్ ద ప్యారిస్ ప్రిన్సిపల్స్ మనకి ఈ బాడీని ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. సో మ్యాండేట్ ఏంటి మనకి ఈ బాడీ? టు ప్రొటెక్ట్ అండ్ ప్రమోట్ ద హ్యూమన్ రైట్స్ ఇన్ అవర్ కంట్రీ, లైక్ ఇన్క్లూడింగ్ ద రైట్స్ రిలేటెడ్ టు లైఫ్, లిబర్టీ, ఈక్వాలిటీ, డిగ్నిటీ. ఈ యొక్క రైట్స్ అన్ని మానవ హక్కుల్ని మనకి ఏంటంటే కనుక ప్రొటెక్ట్ చేసేటువంటి ఒక వాచ్ డాగ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇన్ అవర్ కంట్రీ అని మనం పిలుస్తాం. వాచ్ డాగ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇన్ అవర్ కంట్రీ. ఎస్, సో దిస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ది రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్. మూవింగ్ ఫార్వర్డ్, దీనికి సంబంధించిన పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా అడుగుతారంటే, డిస్కస్ ద రోల్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇన్ ప్రమోటింగ్ ద హ్యూమన్ రైట్స్ ఇన్ ఇండియా. సో హౌ డస్ ద అపాయింట్మెంట్ ప్రాసెస్ ఎన్ష్యూర్ ఇట్స్ ఇండిపెండెన్స్? సో కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. Moving forward to the third important article, central government recently scraps the no detention policy. ఈ యొక్క no detention policy అనేటువంటి దాన్ని మనకి ఏంటంటే కనుక స్క్రాప్ చేయడం జరిగింది ఫర్ ద క్లాసెస్ 5th and as well as the 8th. It laid the stress on remedial measures. సో ఐడియల్లీ మనకి ఏంటంటే ఇంతకు ముందు నో డిటెన్షన్ అనేటువంటి పాలసీ ఉండేది. అంటే ఒకవేళ మనకి ఆ స్టూడెంట్ అనేటువంటి వాళ్ళు ప్రాపర్గా పర్ఫామ్ చేయకపోయినా, ఆ ప్రమోషనల్ ఇది లేకపోయినా కూడా సో క్లాస్ 5th and as well as 8thలో మనకి ఏంటంటే వాళ్ళని డిటైన్ చేయకూడదు. నో డిటెన్షన్. The idea behind this no detention policy is to ensure that మనకి ఏంటంటే కనుక సో ఎటువంటి డ్రాప్ అవుట్ అనేటువంటిది అవ్వకుండా సో కంటిన్యూస్ స్కూలింగ్ అనేటువంటిది ఉంటుంది. సో దట్ అట్లీస్ట్ కొంత పెద్ద క్లాసులకి వెళ్ళిన తర్వాత అయినా కూడా నేర్చుకుంటాడు అనేటువంటి ఉద్దేశంతో మనకి నో డిటెన్షన్ పాలసీ అనేటువంటి దాన్ని పెట్టడం జరిగింది. బట్ నవ్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మొన్న 2019లో ఒక అమెండ్మెంట్ కూడా చేశారండి. సో ద అమెండ్మెంట్ హ్యాస్ బీన్ డన్ టు ద ఆర్టీఈ యాక్ట్ విచ్ సెడ్ దట్ నో డిటెన్షన్ పాలసీని స్క్రాప్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్స్కి సో మీ ఇష్టం, మీరు డిటెన్షన్ పాలసీ పెట్టుకుంటారంటే పెట్టుకోండి, లేదా స్క్రాప్ చేసేస్తారంటే చేసేయండి అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక సో 2019లోనే మనకి అమెండ్మెంట్ అయితే చేయబడడం జరిగింది. ఇప్పుడు ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కూల్స్ అన్నింటిలో కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కేంద్రీయ విద్యాలయాస్ కానీ వీటన్నిటిలోనూ కూడా ఎక్కడా కూడా ఇప్పుడు ఈ యొక్క నో డిటెన్షన్ పాలసీ అనేటువంటి దాన్ని లేదు, ఇప్పుడు స్క్రాప్ చేసేయడం జరిగింది. ఐడియల్లీ మనకి ఏంటంటే ఎవరైనా ఒక పలానా స్టూడెంట్ సరిగ్గా మనకి పర్ఫామ్ చేయక ఫెయిల్ అయిపోతే కనుక ఇంకొక 2 monthsలో మళ్ళీ రీ ఎగ్జామ్ అనేటువంటి దాన్ని పెడతారు. సో 2 monthsలో రీ ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఈవెన్ ఆ ఎగ్జామ్లో కూడా మనకి క్వాలిఫై అవ్వకపోతే సో ఓకేనా, అక్కడ కూడా ఆ ఎగ్జామ్లో కూడా మనకి ఏంటంటే పాస్ అవ్వకపోతే దెన్ దే విల్ బీ డిటైన్డ్ బ్యాక్. సో డిటైన్ చేస్తారనమాట. అండ్ అంతే తప్ప స్కూల్ నుంచి ఎక్స్పెల్ అయితే చేయకూడదు, అంటే బయటికి పంపించేయకూడదు స్కూల్ నుంచి. సో ఓన్లీ మనకి ఏంటంటే he'll be detained back and he'll read that particular class again after re-exam. అంతే తప్ప ఇనీషియల్గానే కాదు, ఒక 2 months పాటు మళ్ళీ మనకి ఏంటంటే కనుక తనకి సో సపోర్ట్ అనేటువంటిది, లెర్నింగ్ సపోర్ట్ అనేటువంటిది ప్రొవైడ్ చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క ఇదిని మనకైతే తీసుకోవచ్చు. సో టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, సో క్వాలిటీ ఎడ్యుకేషన్ని మనకి ఏంటంటే కనుక ఎన్హాన్స్ చేయడం గురించి అయితే కనుక సో ఈ స్టెప్ అయితే తీసుకున్నామని చెప్పి మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే కనుక చెప్తోందండి. సో దీనికి సంబంధించి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి తెలియాలి అనేటువంటిది మనం డిస్కస్ చేద్దాము. The no detention policy has been removed for classes 5th and as well as 8th under the Right to Education Act 2009 RTE అనేటువంటి చట్టం మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫాలోయింగ్ ద రికమెండేషన్స్ ఫ్రమ్ ద NEP 2020 అండ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. అసలు ఎడ్యుకేషన్కి సంబంధించి మనం ఏంటంటే కనుక ఇంపార్టెంట్ పాయింట్స్ అసలు ఏమేంటి తెలుసుకోవాలి అని చెప్పి మనం చూస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయితే కనుక జరిగిందండి. దట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ చట్టం మనకి చాలా క్లియర్గా తెలియాలి. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మనకి 2002లో మనకి ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అండ్ ఇట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద 3 ఇంపార్టెంట్ థింగ్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారండి. లైక్ 1 ఫండమెంటల్ రైట్ అయితే కనుక ఒకటి యాడ్ చేశారు ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. దెన్ నెక్స్ట్ ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్ని మనకి ఏంటంటే కనుక చేంజ్ చేశారు. అండ్ ఒక ఫండమెంటల్ డ్యూటీని కూడా మనకి యాడ్ చేయబడడం జరిగింది. సో దట్ ఈస్ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద ఫస్ట్ వన్, ఆర్టికల్ నెంబర్ 21A. So 21 right to life is what is article number 21. Yes, now a 21A has been added which says that every child has a right to what? To have a free and compulsory education
for children aged 6 to 14 years of age. సో ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటి దాన్ని మనకి ఏంటంటే కనుక ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి అది తన యొక్క ఫండమెంటల్ రైట్ అని ఆర్టికల్ నెంబర్ 21A మనకి యాడ్ చేయబడడం జరిగిందండి. సో దిస్ వాజ్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ వన్ మనకి ఏంటంటే కనుక ఆర్టికల్ నెంబర్ 45 విచ్ ఈజ్ ఏ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ DPSPని మనకి ఏంటంటే కనుక అమెండ్ చేయడం జరిగింది. వేర్ ఇట్ స్టేటెడ్ దట్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఫర్ ద చిల్డ్రన్ బిలో ద 6 years ఆఫ్ ఏజ్ అనేటువంటిది ఉండాలి. ద థర్డ్ వన్ ఫండమెంటల్ డ్యూటీ ఒకటి యాడ్ చేశారనమాట. వేర్ ఇట్ ఈస్ టు ద సిటిజన్స్, ఎవ్రీ సిటిజన్ యొక్క ఫండమెంటల్ డ్యూటీ ఏంటంటే ఎవ్రీ పేరెంట్ ఆర్ గార్డియన్ దే మస్ట్ ప్రొవైడ్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ ఏజ్డ్ 16 to 14 years అండర్ ఆర్టికల్ నెంబర్ 51A. సో 51Aనే కదా మనకి ఫండమెంటల్ డ్యూటీస్ మెన్షన్ చేస్తాం. అంటే ఆర్టికల్ నెంబర్ 36 నుంచి 51 వరకు మనకి ఏంటంటే కనుక డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అండ్ దెన్ 51A వచ్చేసి మనకి ఫండమెంటల్ డ్యూటీస్. ఆర్టికల్ నెంబర్ 12 to 35 వరకు మనకి ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 12 to 35 ఫండమెంటల్ రైట్స్, 36 to 51 DPSPs అండ్ 51A వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్. సో ఆర్టికల్ నెంబర్ 21A ఫండమెంటల్ రైట్స్లో యాడ్ చేయబడడం జరిగింది. ఆర్టికల్ నెంబర్ 45 అమెండ్ చేశారు DPSPస్లో. 51A ఒక కొత్త డ్యూటీని మనకి యాడ్ చేశారు. లాస్ట్ వన్ ద డ్యూటీ ఏంటంటే ద పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ ఇట్ ఈస్ దేర్ డ్యూటీ టు ప్రొవైడ్ ఎడ్యుకేషన్ టు దేర్ చిల్డ్రన్ ఏజ్డ్ 6 to 14 years of age. నౌ ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని మనకి ఇంప్లిమెంట్ చేయడం గురించి రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 RTE అనేటువంటి చట్టాన్ని మనకి తీసుకుని రావడం జరిగిందండి 2009లో మనకి. విత్ రెస్పెక్ట్ టు దిస్ యాక్ట్ ఇట్ ప్రొవైడ్స్ ద ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ ఏజ్డ్ 6 to 14 years ఆఫ్ ఏజ్ ఇన్ దట్ ఆఫ్ ద నైబరింగ్ స్కూల్స్. వాళ్ళకి ఏంటంటే కనుక సో కంపల్సరీ ఫ్రీ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేయాలి. అండ్ స్పెషల్ ప్రొవిజన్స్ నీడ్ టు బి దేర్ ఫర్ ఏజ్ అప్రోప్రియేట్ ఎన్రోల్మెంట్ ఆఫ్ ద అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ని కూడా మనం ఏంటంటే కనుక వాళ్ళకంటూ స్పెషల్ ప్రొవిజన్స్ ఏజ్ అప్రోప్రియేట్ ఎన్రోల్మెంట్ అంటే కనుక వాళ్ళు ఆ స్పెసిఫిక్ కరస్పాండింగ్ ఏజ్ రిలేటెడ్గా మనకి ఏంటంటే కనుక వాళ్ళని మనం ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. సో ప్రొహిబిషన్ ఆఫ్ హోల్డింగ్ బ్యాక్, ఎక్స్పెల్లింగ్ ఆర్ రిక్వైరింగ్ ద బోర్డ్ ఎగ్జామ్స్ అంటిల్ ద కంప్లీషన్ ఆఫ్ ద ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో కొన్ని ఇంపార్టెంట్ మనకి ఏంటంటే చేంజెస్ అనేటువంటివి RTE యాక్ట్ 2009లో మనకి చేయబడడం జరిగింది. అండ్ 2024 అమెండ్మెంట్ రూల్స్ ఇప్పుడు మనకి ఏంటంటే కనుక ఈ యొక్క నో డిటెన్షన్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనకి స్క్రాప్ చేయడం జరిగింది. సో ద స్టూడెంట్స్ ఇన్ క్లాసెస్ 5th to 8th దే క్యాన్ బి డిటైన్డ్ ఈవెన్ ఇఫ్ దే ఫెయిల్ ఎగ్జామ్స్ అండ్ ఏ సబ్సిక్వెంట్ రీఎగ్జామినేషన్. సో ఒక మనకి సబ్సిక్వెంట్ రీఎగ్జామినేషన్ అనేటువంటి దాన్ని మనకి కండక్ట్ చేసి సో ఏం చేయాలి అని అంటే కనుక వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ పెట్టి ఒకవేళ అప్పటికీ పాస్ అవ్వకపోతే వాళ్ళని మనకి డిటైన్ చేస్తారు. Schools must address the learning gaps and provide the additional instruction as well before the re-exams. Re-exam పెట్టే ముందు మళ్ళీ స్కూల్ టీచర్స్ ఏం చేయాలంటే కనుక వాళ్ళకి ఆ లెర్నింగ్ గ్యాప్స్ అనేటువంటి వాటిని అడ్రస్ చేసి మళ్ళీ వాళ్ళకి రీ-ఎగ్జామ్ అనేటువంటి దాన్ని పెట్టాలండి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP అనేటువంటి పాలసీ అయితే కనుక ఉంది మనకి 2020. సో విచ్ ఇస్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ పాలసీ. ఇట్ స్ట్రెసెస్ ఆన్ ఫ్లెక్సిబుల్ ఎవాల్యుయేషన్ అండ్ కాంప్రిహెన్సివ్ సపోర్ట్ ఫర్ ద స్టూడెంట్ లెర్నింగ్కి మనకి ఏంటంటే కనుక సో కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ అనేటువంటి దాన్ని ఉండాలి అని చెప్పేసి మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ దీస్ అమెండెడ్ రూల్స్ ఎయిమ్ టు బ్యాలెన్స్ అకౌంటబిలిటీ విత్ దట్ ఆఫ్ ద ఇంప్రూవ్డ్ అకాడమిక్ స్టాండర్డ్స్ని ఒక పక్కన ఇంప్రూవ్ చేస్తూ మనకి ఏంటంటే కనుక అకౌంటబిలిటీని ఎన్హాన్స్ చేయాలనేటువంటిది ఆలోచన. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నోట్ పాయింట్ ఏంటంటే కనుక నో చైల్డ్ విల్ బి ఎక్స్పెల్డ్ అంటిల్ క్లాస్ 8th అండ్ రెమెడియల్ మెజర్స్ విల్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద లెర్నింగ్. ఒకవేళ ఫెయిల్ అయిపోయినా కూడా మళ్ళీ మనం ఏంటంటే ఆ లెర్నింగ్ గ్యాప్స్ని ఫిల్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది, ఇంప్రూవ్ చెయ్యాలి అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. క్లియర్. ఇక్కడ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో లైక్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి అయితే కనుక ఎడ్యుకేషన్కి సంబంధించి అయితే తీసుకుని వచ్చారు, ఏమేం చేంజెస్ చేశారు మనకి 21A ఆర్టికల్ 45 చేంజ్, ఫండమెంటల్ డ్యూటీ యాడ్ చేయటము, ఇవన్నీ కూడా మనకి క్యారీ అవుట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి RTE చట్టం 2009 అంటారు, ఈ యాక్ట్ని తీసుకుని రావడం కూడా జరిగిందండి. క్లియర్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. Modi's silence on 13A due to the lack of pressure from the Tamil Nadu and Sri Lankan Tamil parties. Yes. So this is very important article. మనకి ఏంటంటే 13A is basically the 13th amendment అన్నమాట. మనకి 13th amendment to that of the మనకి శ్రీలంకన్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు మన యొక్క నైబరింగ్ కంట్రీ మనం చూసుకుంటే కనుక శ్రీలంక.
సో ఐ విల్ టెల్ యూ సమ్ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ పాయింట్స్ అండి. సో శ్రీలంక ఈజ్ బేసికల్లీ వన్ ఆఫ్ ద అవర్ నైబరింగ్ కంట్రీస్. మనకి శ్రీలంకలో మనం చూసుకుంటే కనుక సిన్హలీస్, శ్రీలంక పీపుల్ని మనం ఏమంటే సిన్హలీస్ అని పిలుస్తాం. సిన్హలీస్ ఆర్ ద కమ్యూనిటీ అండ్ ద అదర్ కమ్యూనిటీ మనకు ఉన్నటువంటిది తమిళ కమ్యూనిటీ. So there are two important communities in that of the Sri Lanka, that is the Sinhalese and as well as the Tamil community. So Sinhalese community are the majority community here in Sri Lanka. So Tamil are minority community. తమిళ ఆర్ మైనారిటీ. ఈ సిన్హలీస్ అనేటువంటి మెజారిటీ గ్రూప్ మనకి ఏంటంటే కనుక సో దే ఫాలో బుద్ధిజం అండ్ ద తమిళ మైనారిటీ వచ్చేసి మనకి హిందూ. ఓకే, సో నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఈజ్ దాట్ సో నౌ ఈ యొక్క మెజారిటీ పీపుల్ అయినటువంటి సిన్హలీస్ ఈ యొక్క మైనారిటీ పీపుల్ని మనకి సప్రెస్ చేయడం జరుగుతుందన్నమాట. సో నాట్ ఫ్రమ్ టుడే, ఇట్స్ వే బ్యాక్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద మనకి శ్రీలంకకి బ్రిటిష్ కాలనీ నుంచి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా మనకి ఏంటంటే ఈ యొక్క ఎక్స్ప్లాయిటేషన్, ఈ యొక్క సప్రెషన్ అనేటువంటిది మనకి జరుగుతుంది. సో అండ్ తమిళ్ ఈ పీపుల్ మనకి తమిళ్ స్పీకింగ్ పీపుల్ మెయిన్లీ మనకి నార్థరన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈస్టర్న్ ప్రావిన్సెస్లో మనకి ఏంటంటే సో దే ఇన్హాబిట్ నార్థరన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈస్టర్న్ ప్రావిన్సెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జఫ్నా. సో ఈ మనకి ద రిమైనింగ్ అంతా కూడా మనకి సిన్హలీస్ అయితే కనుక ఉంటారండి. రిమైనింగ్ అంతా కూడా మనకి ఈ సిన్హలీస్ కమ్యూనిటీ అయితే ఉంటారు. సో మనకి లైక్ శ్రీలంకకి మనకి ఎక్కడి నుంచి బ్రిటిష్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు శ్రీలంకకి ఈ బ్రిటిష్ నుంచి మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దెర్ ఆర్ ఫ్యూ చేంజెస్ అయితే కనుక మనకి జరిగాయి. ఏ విధంగా మనకి జరిగాయి అని అంటే కనుక సో సిన్హలీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పొలిటికల్ పొజిషన్స్ అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ ఇవన్నిటినీ కూడా మనకి ఏంటంటే కనుక ఈ సిన్హలీసే మనకు ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఈ యొక్క తమిళ్ మైనారిటీని సైడ్ లైన్ చేసేసేవారు అనమాట. సో దట్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి సిన్హలీస్ ఓన్లీ యాక్ట్, అఫీషియల్ లాంగ్వేజ్ సిన్హలీస్ మాత్రమే ఉండాలి అంటూ మనకి దీన్ని తీసుకుని వచ్చారు. అండ్ అలాగే సిన్హలీస్ పీపుల్కి స్పెషల్ రిజర్వేషన్స్ అనేటువంటిది కూడా మనకి రిజర్వేషన్ ప్రొవిజన్స్ని కూడా మనకి ఏంటంటే కనుక ప్రొవైడ్ చేయబడటం జరిగింది. ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేయటం వల్ల తమిళ మైనారిటీ పీపుల్లో వాట్ దే ఫెల్ట్ ఐసోలేటెడ్. సో దే ఫెల్ట్ దట్ దే వర్ డిస్క్రిమినేటెడ్. మమ్మల్ని ఈ యొక్క సిన్హలీ కమ్యూనిటీ మమ్మల్ని డిస్క్రిమినేట్ చేస్తున్నారు, మమ్మల్ని ఐసోలేట్ చేస్తున్నారు, మమ్మల్ని సప్రెస్ చేసేస్తున్నారు, మా యొక్క వాయిస్ అనేటువంటిది వినిపించనివ్వకుండా చేసేస్తున్నారు. సో దే ఆర్ ట్రయింగ్ టు డామినేట్ అస్. సో వెన్ ఎవర్ మరి ఎప్పుడైతే ఇలాంటి సప్రెషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుందో దెన్ డెఫినెట్లీ దేర్ విల్ బి ఏ రివోల్ట్. సో ఆ యొక్క ప్రొటెస్ట్స్ అనేటువంటివి డెఫినెట్లీ జరుగుతాయి. అండ్ యాజ్ ఏ రిజల్ట్ ఒక ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ LTTE అనేటువంటి ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ కూడా మనకి ఫామ్ అయిందండి. సో దట్ ఈస్ అబౌట్ ద మనకి ఏంటంటే కనుక లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం అంటారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం. సో తమిళ ఈలం అనేటువంటిది ఏంటంటే ఒక సెపరేట్ సావరిన్ ఎంటిటీ అనమాట. ఇట్స్ లైక్ వాళ్ళకంటూ సెపరేట్గా తమిళ పీపుల్ అందరికీ కూడా ఒక సెపరేట్ కంట్రీ ఎంటిటీ కావాలి, ఒక సావరిన్ ఎంటిటీ కావాలి అని చెప్పేసి ఈ LTTE అనేటువంటి గ్రూప్ మనకి దట్ టు వైలెంట్ మీన్స్ ద్వారా మాకంటూ సెపరేట్ ఎంటిటీ ఉండాలి, మాకంటూ సెపరేట్ స్టేట్ ఉండాలి అని చెప్పి వీళ్ళు LTTE గ్రూప్ మనకి ఏంటంటే కనుక ఫైట్ చేయడం జరిగింది. యాజ్ ఏ రిజల్ట్ ఇట్ రిజల్టెడ్ ఇన్ ద సివిల్ వార్. సో సివిల్ వార్ అనేటువంటిది అయితే కనుక ఎరప్ట్ అయింది బిట్వీన్ దీస్ టూ కమ్యూనిటీస్, దట్ ఈస్ సిన్హలీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద తమిళ కమ్యూనిటీస్ మధ్యన. ఎస్, సో లేటర్ ఆన్ మనకి ఈ యొక్క సివిల్ వార్, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సివిల్ వార్ దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ 1986-87లో మనకి ఇండో శ్రీలంక అకార్డ్ అనేటువంటి దాన్ని మనకి సైన్ చేశారు. ఇండో శ్రీలంక అకార్డ్ అనేటువంటి దాన్ని మనకి సైన్ చేయడం జరిగింది. వేర్ వి ప్రపోజ్డ్ దిస్ 13th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని మనకి ప్రపోజ్ చేశారండి. 13th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దేనికి? శ్రీలంకన్ కాన్స్టిట్యూషన్కి 13th అమెండ్మెంట్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఏం చెప్తుంది అమెండ్మెంట్? ఏం చెప్తుందంటే లైక్ సి
తమిళ పీపుల్ ఇప్పుడు మనకి ఏంటంటే శ్రీలంకలో చూస్తే కంప్లీట్లీ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అంటే యూనిటరియన్ నేచర్. సో సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. వేరే తమిళ ప్రావిన్సెస్ని కూడా ఏంటంటే కనుక సెంట్రల్ లెవెల్ నుంచి వీళ్ళు అడ్మినిస్టర్ చేస్తున్నారు. మరి ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో ఎవరున్నారు? ఈ సిన్హలీస్ కమ్యూనిటీస్ అయితే కనుక ఉన్నారు మనకి. సో వీళ్ళు మనకి ఏంటంటే అడ్మినిస్టర్ చేయడం జరుగుతుంది. నౌ వాట్ వీ ప్రపోజ్డ్, ది ఐడియా ఈజ్ ఆల్ అబౌట్ 13th అమెండ్మెంట్ ఏంటంటే కనుక నౌ డివల్యూషన్ ఆఫ్ పవర్స్ అంటే డీసెంట్రలైజేషన్ చేయండి. డీసెంట్రలైజ్ చేసి ఈ యొక్క ప్రావిన్సెస్లో ప్రావిన్షియల్ కౌన్సిల్స్ని ఎస్టాబ్లిష్ చేయండి. వాళ్ళకి అటానమీ ఇవ్వండి, వాళ్ళకి పవర్ని ఇవ్వండి. సో తద్వారా మనకి ఏంటంటే కనుక బోత్ ద సిన్హలీ కమ్యూనిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద తమిళ కమ్యూనిటీ విల్ కో ఎగ్జిస్ట్ పీస్ఫుల్లీ అనేటువంటిది ఐడియా అనమాట. బట్ ఎల్టీటీఈ వీళ్ళ యొక్క డిమాండ్ ఏంటంటే మాకు ఆ చిన్న చిన్న పవర్స్ సరిపోవు, వీ నీడ్ కంప్లీట్ తమిళ ఎంటిటీ మాకైతే కనుక కావాలి అనేటువంటిది వీళ్ళ యొక్క డిమాండ్స్ అప్పట్లో. సో ఈ 13th అమెండ్మెంట్ ఓవరాల్గా సింపుల్గా ఇన్ వన్ లైన్ మనకు చెప్పాలంటే, సో తమిళ కమ్యూనిటీ దే ఫెల్ట్ దట్ దే వర్ కంప్లీట్లీ ఐసోలేటెడ్, సో దే వర్ డిస్క్రిమినేటెడ్, దే వర్ సప్రెస్డ్ అండ్ దే వర్ ఎక్స్ప్లాయిటెడ్. సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మాకంటూ అటానమీ ఉండాలి, మాకంటూ మా ప్రొవిన్సెస్ని మేము గవర్న్ చేసుకునే విధంగా ఉండాలి మాకు. సో అని చెప్పి ఈ యొక్క 13th అమెండ్మెంట్ని తీసుకుని వచ్చారు. నౌ 13th అమెండ్మెంట్ వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ గివ్ మోర్ పవర్స్ to these provinces. It will give more powers to these particular provinces. Yes, that is what is the idea. బట్ కానీ ఈ యొక్క 13th అమెండ్మెంట్ అనేటువంటి దాన్ని 13th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేటువంటి దాన్ని ఆన్ గ్రౌండ్ ఎఫెక్టివ్గా మనకి ఇంప్లిమెంట్ చేయలేదు. సో ట్రూ లెటర్ అండ్ స్పిరిట్ మనకి ఏంటంటే కనుక ఇంప్లిమెంట్ చేయలేదండి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రాబ్లం హియర్. ప్రతిసారి కూడా మనం ఏంటంటే కనుక ఎప్పుడైనా మనం శ్రీలంక వెళ్ళినా లేదా శ్రీలంక లీడర్స్ వచ్చినా కూడా ఎప్పుడైనా కూడా ఈ 13th అమెండ్మెంట్ని ఇంప్లిమెంట్ చెయ్యండి. సో తమిళ కమ్యూనిటీకి మనం ఏంటంటే కనుక వాళ్ళకి ఆ యొక్క డిగ్నిటీ, సో కోల్పోయినటువంటి డిగ్నిటీని, వాళ్ళ యొక్క అటానమీని మనం ఏంటంటే తిరిగి ఇవ్వాలి అంటూ మనం ఎప్పుడూ చెప్తూనే ఉంటాం. బట్ ఈసారి మనకి శ్రీలంక ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ దిస్సనాయక వచ్చినప్పుడు సో మన యొక్క ప్రైమ్ మినిస్టర్ గారు దీని గురించి ఏమీ మాట్లాడలేదు. 13th అమెండ్మెంట్ని ఇంప్లిమెంట్ చెయ్యండి అని శ్రీలంక గవర్నమెంట్కి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటుంటే ఏం చెప్తున్నారంటే చూడండి, మోదీస్ సైలెన్స్ ఆన్ 13A ఈజ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ తమిళనాడు అండ్ శ్రీలంకన్ తమిళ పార్టీస్. శ్రీలంకన్ తమిళ పార్టీస్ కానివ్వండి, లేకపోతే మనకి తమిళనాడు నుంచి తమిళ పీపుల్ కానివ్వండి, ఎవరో కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద ఎటువంటి జెన్యూన్ ప్రెషర్ పెట్టలేదు. సో అంటే ఈసారి ఇప్పుడు మనకి శ్రీలంక ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ దిస్సనాయక వచ్చినప్పుడు సో దయచేసి వాళ్ళ మీద ప్రెషర్ ఇంపోజ్ చేయండి, వాళ్ళ మీద 13 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి అని ఏమి ఎవరు జెన్యూన్గా అడగలేదు. సో ప్రెషర్ పెట్టలేదు. దాని మూలాన మనకి ఏంటంటే ఈ విషయం మీద మనకి మాట్లాడలేదు అని చెప్పి ఎవరు చెప్తున్నారండి, మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సనాలిటీ మనకి చెప్పడం జరుగుతుందన్నమాట. వరదరాజ పెరుమల్ అనేటువంటి ఆయన మనకి చెప్తున్నారు. సో చూడండి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ సైలెన్స్ ఆన్ దేని మీద, 13th అమెండ్మెంట్. దేనికి? ఆఫ్ వాట్? శ్రీలంకాస్ కాన్స్టిట్యూషన్. While addressing a press conference in New Delhi along with the Sri Lankan President Anura Kumar Dissanayaka is mainly a consequence of lack of pressure from the Sri Lankan Tamil parties and political parties of Tamil Nadu, according to A. Varadaraja Perumal, former Chief Minister of once unified northeastern province of Sri Lanka. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, 13th అమెండ్మెంట్ అనేటువంటి దాన్ని మనకి ఎప్పుడు ఆల్రెడీ చేశారండి. సో ఇది ఎప్పుడు మనకి ఇండో శ్రీలంక అకార్డ్ జరిగిన తర్వాత మనకి ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని మనకి చేయడం జరిగింది. బట్ కానీ దాని యొక్క ఇంప్లిమెంటేషన్ మాత్రం ప్రాపర్గా చేయలేదన్నమాట. ఇన్ ట్రూ లెటర్ అండ్ స్పిరిట్ చేయలేదు. ఇప్పుడు ఏంటి చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు సిన్హలీస్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పవర్ని మనకి ఇప్పుడు ఏం చేయాలి, ఈ యొక్క తమిళ కమ్యూనిటీస్కి ఆ ప్రావిన్సెస్కి అనేటువంటి దాన్ని షేర్ చేసేయాలి. సో నౌ దట్ ఈస్ వాట్ దే ఆర్ సేయింగ్. సో దే ఆర్ సేయింగ్ దట్ ఇండియా మనకేంటంటే కనుక అన్నెసెసరీగా శ్రీలంక యొక్క ఇంటర్నల్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అవుతోంది. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి మనకి ఏంటంటే ఈ సిన్హలీస్ కమ్యూనిటీ ఆర్గ్యూ చేస్తున్నారు. దే ఆర్ ప్రొటెస్టింగ్ దట్ సో అన్నెసెసరీలీ యు ఆర్ ఇంపోజింగ్ దిస్ పర్టికులర్ కాన్స్టిట్యూషనల్ మెథడ్
honors. So and they don't like to share the power to that of the Tamil community. So this is very in brief, in nutshell మనకి ఏంటంటే కనుక జస్ట్ విత్ రెఫరెన్స్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్ మాత్రం మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇన్ ఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ రిలేటెడ్ క్లాసెస్లో మనకి ఏంటంటే ఇండియా శ్రీలంక రిలేషన్స్ గురించి మాట్లాడినప్పుడు ఈ యొక్క 13th అమెండ్మెంట్ గురించి ఇంకా ఇన్ డీటెయిల్ మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. క్లియర్? సో ఓకే, సో ఓవరాల్ సింపుల్ పాయింట్ ఏంటి, సో మామూలు గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టలేదు, అందుకని 13th అమెండ్మెంట్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అడగలేదు. లాస్ట్ టైం రనిల్ విక్రమ్సింఘే వచ్చినప్పుడు అడిగారు లైక్ ఫుల్లీ ఇంప్లిమెంట్ చేయండి, సో వాట్ వాజ్ ద స్టేటస్ ఆఫ్ దిస్ పర్టికులర్ అమెండ్మెంట్ అని చెప్పేసి. ఆ తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ అది కూడా జరిగింది, సో ఇంప్లిమెంట్ చేస్తాము అని కూడా చెప్పారు. బట్ ఈసారి మనకి ఏంటంటే ఆ ఎటువంటి ఇది కూడా మనకైతే కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు అంటే ప్రెషర్ లేదు కాబట్టి కనిపించలేదు. దట్ ఈస్ వాట్ ఈస్ ద సింపుల్ పాయింట్. క్లియర్? సో దీనికి సంబంధించి మనం ఏమేమి తెలుసుకోవాలి అని అంటే కనుక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ సైలెన్స్ ఆన్ ద 13th అమెండ్మెంట్ ఆఫ్ ద శ్రీలంకాస్ కాన్స్టిట్యూషన్ డ్యూరింగ్ హిస్ మీటింగ్ విత్ శ్రీలంకన్ ప్రెసిడెంట్ అనురు కుమార దిస్సన్నాయిక has been attributed to the lack of domestic pressure like from the Tamil Nadu and Sri Lankan Tamil political parties as stated by the Varadaraja Perumal. So మనకి ఏంటంటే కనుక 13th అమెండ్మెంట్ టు దట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ శ్రీలంక అనేటువంటి దాన్ని మనకి ఎప్పుడు చేయడం జరిగిందండి, మనకి నేను చెప్పాను కదా 1987లో ఇండియా శ్రీలంక పీస్ అకార్డ్ అనేటువంటి దాన్ని మనకి సైన్ చేసుకున్నారు. లైక్ ఇట్ వాజ్ ఆ తర్వాత మనకి 13th అమెండ్మెంట్ అనేటువంటి దాన్ని మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ శ్రీలంకకి యాడ్ చేయబడడం జరిగింది. ఇట్ వాజ్ ఎనెక్టెడ్ ఫాలోయింగ్ ద ఇండియా శ్రీలంక పీస్ అకార్డ్ 1987 విచ్ వాజ్ సైన్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద శ్రీలంకన్ ప్రెసిడెంట్ జేఆర్ జయవర్ధని. సో మనకి ఏంటంటే శ్రీలంక యొక్క ప్రెసిడెంట్ మనకి జయవర్ధని అండ్ యాజ్ వెల్ యాజ్ రాజీవ్ గాంధీ, వీళ్ళు మనకి ఏంటంటే కనుక 1987లో ఈ యొక్క ఇండియా శ్రీలంక పీస్ అకార్డ్ అయితే కనుక మనకి సైన్ చేసుకున్నారు. అండ్ పర్పస్ ఏంటి, వీ హ్యావ్ టు అడ్రస్ శ్రీలంకాస్ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ని మనం అయితే అడ్రస్ చేయాలి, పర్టికులర్లీ ద తమిళ్ సిన్హలీస్, ఈ యొక్క వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి ఆ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో మనం దాన్ని ఆపాలి. సో వేర్ ద శ్రీలంక తమిళ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సిన్హలీస్ కమ్యూనిటీస్ హ్యావ్ టు కో ఎగ్జిస్ట్ టుగెదర్ పీస్ఫుల్లీ. ఎస్, ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏమేంటి అని అంటే కనుక ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్రావిన్షియల్ కౌన్సిల్స్, ఈ యొక్క నార్థరన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈస్టర్న్ ప్రావిన్సెస్లోనూ అలాగే మనకి ఏంటంటే కనుక ప్రావిన్షియల్ కౌన్సిల్స్ ఎస్టాబ్లిష్ చేయాలి సో దట్ టు ఎనేబుల్ సెల్ఫ్ గవర్నెన్స్ అక్రాస్ ఆల్ ద 9 provinces ఇంక్లూడింగ్ ద తమిళ మెజారిటీ ఏరియాస్. సో ఎస్, శ్రీలంక మొత్తం మనం తీసుకుంటే కనుక మనకి ఈ నార్థరన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఈస్టర్న్ ఈ ప్రావిన్సెస్లో మనకి తమిళ కమ్యూనిటీ అయితే ఉన్నారు, ద రెస్ట్ అదర్ కమ్యూనిటీ మనకి మెజారిటీ సిన్హలీస్ అయితే ఉన్నారండి. సో డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ ఇప్పుడు మనకి ఏంటంటే వీళ్ళకి మనం డివాల్వ్ చేయాలి ఈ ప్రొవిన్షియల్ కౌన్సిల్స్, సో దే కెన్ టేకప్ దేర్ ఓన్ డెసిషన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి, అగ్రికల్చర్, హౌసింగ్, ల్యాండ్ అండ్ పోలీస్, సో టు దట్ ఆఫ్ ప్రావిన్సెస్. ఓకే, తమిళ్ డిజిగ్నేటెడ్ యాజ్ వన్ ఆఫ్ ద శ్రీలంకాస్ అఫీషియల్ లాంగ్వేజెస్గా మనకి ఏంటంటే ఇంగ్లీష్ యాజ్ ఏ లింక్ లాంగ్వేజ్గా మనకి ఏంటంటే కనుక ప్రపోజల్ అనేటువంటి దాన్ని పెట్టడం జరిగింది అపార్ట్ ఫ్రమ్ సిన్హలీస్. ఎస్, ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు బ్యాలెన్స్ ద తమిళ్ అటానమీ వితౌట్ ఆల్టరింగ్ ద శ్రీలంకాస్ యూనిటరీ నేచర్. శ్రీలంక యొక్క సెంట్రలైజ్డ్ ఆర్ యూనిటరీ నేచర్ని ఆల్టర్ చేయకుండా తమిళ్ అటానమీని బ్యాలెన్స్ చేయడం గురించి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క అమెండ్మెంట్ని ప్రపోజ్ చేయబడడం జరిగిందండి. బట్ ఈజ్ ఇట్ ఫుల్లీ ఇంప్లిమెంటెడ్? నో, partial and inconsistent implementation especially regarding the land and as well as the police powers మనకి ఏంటంటే కనుక ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదు అని చెప్తున్నారు. ఇండియా శ్రీలంక పీస్ అకార్డ్ ఎప్పుడు సైన్ చేశారమ్మా? 1987లో సైన్ చేశారు. ఆబ్జెక్టివ్ ఏంటి? టు ఎండ్ ద శ్రీలంకాస్ సివిల్ వార్ అండ్ క్రియేట్ అన్ ఈక్వటబుల్ పొలిటికల్ ఫ్రేమ్వర్క్ని అయితే కనుక క్రియేట్ చేయడం గురించి, like disarmament of LTTE, Liberation Tigers of Tamilayalam, implementation of 13th Amendment and the Provincial Councils Act, Indian military's presence for the stabilizing the regions here. So historical background మనం ఒక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకుంటే, బ్రిటిష్ రూల్ చేసేవారు కదా, బ్రిటిష్ రూల్ చేసేటప్పుడు వాళ్ళు ఏంటంటే కంప్లీట్లీ తమిళ కమ్యూనిటీస్కి ఫేవర్ చేసేవారు. సో అంటే దే డిస్క్రిమినేటెడ్ సిన్హలీస్ కమ్యూనిటీ. సో చూడండి, బ్రిటిష్ పాలసీస్ ఫేవర్డ్ ద
Tamils in the administrative and educational opportunities. So thereby causing the Sinhalese resentment. సో ఆ తర్వాత 1948లో మళ్ళీ వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సో నవ్వు సిన్హలీస్ ఏంటి అని అంటే కనుక వాళ్ళకి జరిగినటువంటి ఇంజస్టిస్ని ఇది చేయడం గురించి వీళ్ళు ఏం చేశారు అని అంటే తమిళ్ని సప్రెస్ చేసేయడం మొదలుపెట్టారు. సో దట్ ఈస్ ద రైజ్ ఆఫ్ సిన్హలీస్ డామినెన్స్. డిస్క్రిమినేటరీ లాస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సిన్హలా ఓన్లీ యాక్ట్ అనమాట. సిన్హలా ఓన్లీ యాక్ట్ అంటే ఓన్లీ అఫీషియల్ లాంగ్వేజ్గా సిన్హలా మాత్రమే ఉండాలి, ఈ మిగతా లాంగ్వేజెస్ ఇంకేం ఉండకూడదు. సిన్హలా యాక్ట్ ఓన్లీ, మార్జినలైజింగ్ ద తమిళ పాపులేషన్స్. Then, so now Tamil militancy emerged, like for example culminating in the form of LTTE, Liberation Tigers of Tamila Elam. So in the year 1976లో మనకి LTTE అనేటువంటి ఆర్గనైజేషన్, ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ మనకైతే కనుక ఫార్మ్ అయింది, వేర్ దే వాంట్ టు ఎస్టాబ్లిష్ తమిళ ఈలం అనేటువంటి ఒక సెపరేట్ ఎంటిటీ, సావరెన్ ఎంటిటీని మనం క్రియేట్ చేయాలి. దట్ టు త్రూ ఇన్ విత్ వాట్ వే, త్రూ వైలెంట్ మీన్స్ ద్వారా మనకి ఏంటంటే కనుక క్రియేట్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో సివిల్ వార్ మనకి అరౌండ్ 1983 దగ్గర నుంచి 2009 వరకు మనకైతే కనుక జరిగిందండి. సో ఇట్ ఈస్ మెయిన్లీ ట్రిగర్డ్ బై యాంటీ తమిళ్ రైట్స్ ఇన్ 1983. ద LTTE ఫాట్ ఫర్ అన్ ఇండిపెండెంట్ తమిళ స్టేట్ కాల్డ్ యాజ్ తమిళ ఈలం. ఈ సివిల్ వార్ మనకి 2009లో అయితే కనుక ఎండ్ అయింది విత్ ద శ్రీలంకన్ గవర్నమెంట్ డిఫీటింగ్ దట్ ఆఫ్ ద LTTE. సో పోస్ట్ వార్, ఈవెన్ సివిల్ వార్ జరిగిన తర్వాత కూడా మనకి ఏంటంటే దేర్ ఆర్ హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ గురించి, లేకపోతే మెనీ తమిళ కమ్యూనిటీ గాట్ డిస్ప్లేస్డ్ అండ్ కల్చరల్ సప్రెషన్ అనేటువంటిది మనకైతే కనుక జరిగిందనమాట. సో 13th అమెండ్మెంట్ ఫుల్లీ ఇంప్లిమెంట్ చేశారా అంటే నో, ల్యాక్ ఆఫ్ కాంప్రిహెన్సివ్ ఇంప్లిమెంటేషన్. సో రెసిస్టెన్స్ ఈస్ దేర్ ఫ్రమ్ బోత్ తమిళ గ్రూప్స్ అండ్ సిన్హలా నేషనలిస్ట్స్ యాజ్ వెల్. సో ఈవెన్ కొంతమంది తమిళ గ్రూప్స్కి కూడా మనకి ఏంటంటే 13th అమెండ్మెంట్ అనేటువంటిది నచ్చలేదు. ఎందుకంటే జస్ట్ సో ఆ మేర్ పవర్ షేరింగ్ కాదు మాకు కావాల్సింది, ఒక సెపరేట్ ఇది మాకైతే కనుక కావాలి అని చెప్పేసి వాళ్ళల్లో కూడా మనకి ఏంటంటే 13th అమెండ్మెంట్ అనేటువంటిది అంత ఫుల్లీ నాట్ యాక్సెప్టబుల్ టు ఆల్ ద గ్రూప్స్ అండి. Yes, because there is a limited progress in addressing the Tamil aspirations for the greater autonomy. They want more and more autonomy, greater autonomy అనేటువంటిది కావాలి. అంతే తప్ప జస్ట్ ఏ మేర్ సో షేరింగ్ ఆన్ దీస్ సబ్జెక్ట్స్, కొన్ని సబ్జెక్ట్స్ మీద మాత్రమే వీళ్ళు ఏంటి అని అంటే కనుక సో చేసుకునే విధంగా కాదు. సో ఓవరాల్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ రైట్. ఈసారి మనకి శ్రీలంకన్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ దిశన్నాయికి వచ్చినప్పుడు 13th అమెండ్మెంట్ని ఇంప్లిమెంట్ చెయ్యండి బాబు అని అడగలేదు. ఎందుకు అడగలేదంటే శ్రీలంకలో ఉన్న తమిళ పార్టీస్ కానీ లేకపోతే మన తమిళనాడులో ఉండేటువంటి పార్టీస్ కానీ ఎవరు జెన్యూన్గా ప్రెషర్ పెట్టలేదు. సో అందుమూలాన మనకి ఏంటంటే కనుక అడగలేదు. సో దట్ ఈస్ వేర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ సైలెంట్ ఆన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ అనేది పాయింట్ అండి ఇక్కడ. దానికి సంబంధించి మీకు ఏం తెలియాలి, 13th అమెండ్మెంట్ అంటే ఏంటో తెలియాలి, ఇండియా శ్రీలంక పీస్ అకార్డ్ 1987 తెలియాలి. సో ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్. క్లియర్? లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. డొమెస్టిక్ నీడ్స్ హ్యావ్ టు బీ ప్రయారిటైజ్డ్ సేస్ ద జోషి. మనకి కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ మనకి ఏంటంటే కనుక మనకి సో నేషనల్ కన్జ్యూమర్ డే మనకి ఏంటంటే సెలబ్రేట్ చేస్తున్నామండి December 24th మనకి. సో దీనికి సంబంధించి కన్జ్యూమర్ రైట్స్కి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే కనుక పబ్లిష్ అయింది. లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. On the National Consumer Rights Day, that is on December 24th. See, there are two things అండి ఇక్కడ మనకి. కన్జ్యూమర్ రైట్స్ని మనం ఏంటంటే కనుక ప్రొటెక్ట్ చేయడం గురించి అండ్ అలాగనే వాటికి సంబంధించినటువంటి అవేర్నెస్ని ఎన్హాన్స్ చేయడం గురించి మన కంట్రీలో నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే అనేది సెలబ్రేట్ చేస్తాము. నాట్ ఓన్లీ నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే, ప్రపంచం మొత్తం మీదగా కూడా వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే అనేటువంటి దాన్ని కూడా మనకి సెలబ్రేట్ చేస్తారు మార్చ్లో మనకి వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే. సో సెపరేట్గా మన కంట్రీలో మాత్రం మనం చేసేది నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డే. ఇది మనం December 24th మనం సెలబ్రేట్ చేస్తామండి. యూనియన్ ఫుడ్ అండ్ కామర్స్ మినిస్ట్రీ హీ సెట్ టు లాంచ్ ద సమ్ ఇంపార్టెంట్ యాప్స్ లైక్ జాగో గ్రాహక్ జాగో యాప్, జాగృతి యాప్ అండ్ జాగృతి డాష్ బోర్డ్ని మనకైతే కనుక మనకి ఇనాగరేట్ చేయబోతున్నారు, లాంచ్ చేయబోతున్నారు టు ప్రొటెక్ట్ ద కన్జ్యూమర్స్ ఫ్రమ్ ద ఆన్లైన్ డార్క్ ప్యాటర్న్స్ నుంచి. ఎస్, సో ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే గురించి మనకు తెలియాలి అని అంటే కనుక ఇట్ ఈస్ ఎ సెలబ్రేటెడ్ యాన్యువల్లీ ఆన్ December 24th మనం అయితే కనుక సెలబ్రేట్ చేస్తాం. ఎందుకని అని అంటే టు కమామరేట్ ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. సో కన్జ్యూమర్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి దేర్ వాజ్ ఏ డెడికేటెడ్ లెజిస్లేషన్ కాల్డ్ యాజ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. బట్ హవర్ లేటర్ ఆన్ మనకి ఏంటంటే కనుక కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అనేటువంటి చట్టం కూడా మనకైతే కనుక వచ్చిందండి. సో హూజ్ ఎయిమ్ ఈస్ టు రైజ్ అవేర్నెస్
అవేర్నెస్ అబౌట్ ద కన్జ్యూమర్ రైట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెస్పాన్సిబిలిటీస్. ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో మనకి కొన్ని ఫండమెంటల్ రైట్స్, కన్జ్యూమర్ రైట్స్ అనేటువంటి దాన్ని ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ టు సేఫ్టీ, అంటే ఎవ్రీ కన్జ్యూమర్ హ్యాస్ ఏ రైట్ టు హ్యావ్ ద సేఫ్ ప్రొడక్ట్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, అది మనకి ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అయినా కానివ్వండి, లేకపోతే ఏవైనా కూడా. సో హీ హ్యాస్ ఏ రైట్ టు గెట్ ద సేఫ్ ప్రొడక్ట్స్ and he should be given a right to choose the products, different options, right to be informed. సో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ గురించి కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగానే మనకి ఏంటంటే కనుక ఇన్ఫార్మ్ చేయాలి. హీ హ్యాస్ దట్ రైట్ టు బీ ఇన్ఫార్మ్డ్ అండ్ రైట్ టు బీ హెర్డ్. సో తన యొక్క ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అని అంటే కనుక హీ హ్యాస్ టు బీ గివెన్ ఏ రైట్ టు హెర్డ్. సో టు సీక్ ద రెడ్రెసల్ అండ్ టు హ్యావ్ ఏ కన్జ్యూమర్ ఎడ్యుకేషన్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే యాజ్ ఏ కన్జ్యూమర్స్గా మనందరికీ కూడా కన్జ్యూమర్ రైట్స్ అనేటువంటివి మనకైతే కనుక ఉంటాయి. వీటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం గురించే నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే అనేది సెలబ్రేట్ చేస్తుంటాం. మనకి కొత్త లెజిస్లేషన్ ఏంటి, మనకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 తీసుకుని వచ్చారు. ఇది మనకి 1986 యాక్ట్ని రీప్లేస్ చేస్తూ సో 2020లో మనకి ఏంటంటే ఎఫెక్టివ్ ఫ్రమ్ 2020 అండి. ఇది మనకి ఏం చేస్తుందంటే సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అనేటువంటి అథారిటీని మనకైతే ఎస్టాబ్లిష్ చేసింది. అండ్ అలాగనే ప్రొడక్ట్ లయబిలిటీని కూడా ఇంట్రడ్యూస్ చేసింది ఫర్ డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్. దట్ మీన్స్ వెన్ ఎవర్ ఎనీ మ్యానుఫ్యాక్చరర్ ఆర్ ఎనీ సర్వీస్ ప్రొవైడర్ సో ఎనీ డిఫెక్టివ్ ప్రొవైడ్ చేసినప్పుడు మనకి ఏంటంటే కనుక సో దట్ లయబిలిటీ కంప్లీట్లీ లైస్ విత్ దట్ ఆఫ్ దట్ మ్యానుఫ్యాక్చరర్ ఓన్లీ. సో రీసెంట్ ఇనిషియేటివ్స్ మనం చూసుకుంటే కనుక జాగో గ్రాహక్ జాగో యాప్ అని, నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ కంప్లైంట్ ఫైలింగ్ గురించి, అంటే ఆన్లైన్ కన్జ్యూమర్ కంప్లైంట్స్ ఏమైనా ఫైల్ చేయాలి అంటే ఈ దాఖిల్ పోర్టల్ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ అనేటువంటి దాన్ని మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రైట్ టు రిపేర్ పోర్టల్ అని కూడా మనకి పెట్టారండి. సో టు అడ్రస్ ద ఈ వేస్ట్ కన్సర్న్స్ అండ్ ఎన్ష్యూర్స్ రిపేర్ యాక్సెసిబిలిటీ. ఎస్, సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. మనకి సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ గురించి మనకు తీసుకుంటే కనుక ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది చట్టం, మనకి 2019లో. సో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ద్వారా మనకి ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఏమేం చేస్తుంది, ఎనీ వైలేషన్స్, ఎవరైనా మ్యానుఫ్యాక్చరర్స్ ఏమైనా ఈ యొక్క వైలేషన్స్ చేస్తున్నా, లేకపోతే అన్సేఫ్ గూడ్స్ని మళ్ళీ రీకాల్ చేయాలన్నా, ఎవరైనా మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అవి ప్రొవైడ్ చేస్తున్నా వాళ్ళకి ఏంటంటే కనుక మనకి సో ఫైన్స్ అవి ఇంపోజ్ చేయాలన్నా, ఇవన్నీ కూడా మనకి ఈ బాడీ అయితే కనుక చేస్తుందండి. సో ఎస్, then discuss the significance of Consumer Protection Act 2019 in addressing the modern consumer grievances, especially in the digital economy. How does it complement the India's food security priorities? Can be a potential question. So coming to that of the today's question, which of the following constitutional amendments introduced the Article 21A of the Constitution? So ఎన్నో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మనకి, ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మనకి Article 21A of the Constitution ఇంట్రడ్యూస్ చేసిందని అడుగుతున్నారు. 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 44th అమెండ్మెంట్, 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. Yes, if you know the answer, please comment your answer and at the same time, if you have liked the video, please do like it. And let's meet again in the next session. Until then, happy learning, all the best, bye bye Andy.